హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో నేను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వచ్చేసాను. ఎక్కడికి వెళ్తున్నానని ఏమైనా గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేనైతే ఒకరోజు ఇట్లా మంచి టెంపుల్కి వెళ్దామని చెప్పి అలా స్టార్ట్ అయ్యాను అనమాట. యాక్చువల్లీ ఆ రోజు 2 టెంపుల్స్ అయిపోయి, ఫస్ట్ అనకాపల్లి వెళ్ళా, తర్వాత సింహాచలం వెళ్ళా, తర్వాత ఇక్కడికి వచ్చా. అదే అండి మన పూర్ణ మార్కెట్లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడ హిస్టరీ ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి అవన్నీ చూసేద్దాం పదండి. సో ఇక్కడ అమ్మవారు అయితే అప్పుడు పరిపాలించే రాజుల కాలంలో ఒక అంటే నొయ్యలో దొరికారనమాట. అది కూడా 1912లో. సో దొరికిన తర్వాత ఆమెని బయటకి తీసి రోడ్డు మధ్యలో ప్రతిష్ఠించాక రోడ్డు తర్వాత కాలంలో రోడ్డు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఆ రోడ్డు కార్నర్కి పెడితే అప్పుడు విశాఖపట్నం అంతా ప్లేగ్ వ్యాధి వచ్చి చాలామంది జనాలు చనిపోతున్నారంట. ఎందుకు ఇలా చనిపోతున్నారని చెప్పి కనుక్కుంటే ఇట్లా అమ్మవారిని జరిపాం కదా, సో అందుకే ఇట్లా అందరూ చనిపోతున్నారు ప్లేగ్ వచ్చి అని చెప్పి మళ్ళీ ఎక్కడి నుంచి తీసారో అక్కడే పెట్టేశారు. అప్పుడు ఆ ప్లేగ్ వ్యాధి అనేది తగ్గింది. సో అప్పటి నుంచి అమ్మవారిని మంచిగా నమ్మి పూజలు అవి చేస్తారు. సో ఇదైతే ఒరిజినల్ లోపల విగ్రహం. ప్రజెంట్ మార్గశిర మాసం అవుతుంది కాబట్టి టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇదేనండి ఆ నుయ్యలో నుంచి బయట తీశారు. ఇప్పటికీ ఆ నుయ్య టెంపుల్లోనే ఉంటుంది. సో ఈ మంత్ చాలా రష్ ఉంటుంది. మీరు కూడా టైం చూసుకొని వెళ్ళండి. వైజాగ్లో అయితే చాలా సింహాచలం తర్వాత చాలా నమ్ముతారు అమ్మవారిని. ఈ టెంపుల్కి మనం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆటోలో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు. అయితే టెంపుల్ అయితే మార్నింగ్ 5 నుంచి నైట్ వరకు ఓపెన్ ఉంటుంది. మధ్యలో 5:30 to 6 ఒక టైంలో క్లోజ్ చేస్తారు. మళ్ళీ మార్నింగ్ 11 to 11:30 టైంలో క్లోజ్ చేస్తారు. ఇప్పుడు మార్గశిర మాసం కాబట్టి ఈ మంత్ చాలా ఆస్పిషియస్ అన్నమాట అమ్మవారికి. సో మీరు కూడా టైం చూసుకొని ప్లాన్ చేసి వెళ్ళండి. అంతే అండి ఈ వీడియో. మీకు డీటెయిల్స్ నచ్చుంటే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే నాకు ఇంకా మంచి వ్యూస్ వస్తాయి. మై నెక్స్ట్ వీడియో అంతా నా ట్రిప్ ఎట్లా అయింది, తిరుపతి డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ so that you don't miss my updates. Please subscribe to my channel Aishu Eyes and see you in my next video. Until then, take care. Bye bye.